తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. ఉగాది పండుగ రాబోతోంది. మరి విడిగా ఉన్నప్పుడు అంటే ఏదో ఒక రోజు చూసి ఇల్లు శుభ్రం చేసుకుంటారు. పండగ వచ్చింది అని అంటే ఇంకొంచెం ప్రత్యేకంగా కూడా ఇల్లుని శుద్ధి చేసుకోవడం కానియండి, అలంకరించుకోవడం కానియండి, ఇవన్నీ ఖచ్చితంగా చేయాల్సిందే మన సాంప్రదాయం ప్రకారంగా. మరి ఈ రాబోతున్న ఈ ఉగాదికి ఏ రోజున ఇల్లు శుభ్రం చేసుకుంటే బాగుంటుందంటారు? అంటే వింటున్న వాళ్ళకి అనిపించచ్చు దీన్ని కూడా అడగాల అని చెప్పి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయంలో పడితే ఆ సమయంలో, ఏ తిథి రోజున పడితే ఆ తిథి రోజున చేయకూడదు అని అంటూ ఉంటారు కదా పెద్దలు. అందుకోసం అని చెప్పి అడుగుతున్నాను గురుజీ, వివరించండి. ఎంత అద్భుతమైన ప్రశ్న అడిగావమ్మా. ఒళ్ళే శుభ్రం చేసుకొని కాలంలో కలియుగంలో మనం కడుక్కోవలసింది ఏమిటంటే స్నానం ఎందుకు చేస్తాం మనము స్నానం చేస్తున్నప్పుడు రోజు ఒళ్ళు కడుక్కుంటున్నప్పుడు మళ్ళీ నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఎందుకు? మనం స్నానము అంటే అర్థం ఏమిటంటే ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు ఇవన్నీ కడిగేసుకోవాలి అవతల మనుషుల మీద. దీనికి స్నానానికి అర్థం అది. మన ఒళ్ళు అనుకోకుండా మన ఒళ్ళు అనుకుని మనం చేసుకుంటే ఆ లోపలే కూడా క్లీన్ చేసుకుంటాం. అలాగే వాటర్కి ఆ కెపాసిటీ ఉన్నప్పుడు బాడీని ఎలాగైతే తడిపి క్లీన్ చేసేటటువంటి కెపాసిటీ ఉంటుందో అలా నదులు, సముద్రాలకి లోపల ఆత్మని ఎవడు తడుపుతాడు? పుష్కరాల సమయాల్లో, అలాంటి సమయాల్లో ఆత్మని తడుపుతాం. ఉగాది రోజున తలంటు స్నానము ఏ నదీ జలాలతో అవసరం లేదు. మన ఇంట్లో దొరికేటటువంటి ట్యాప్ వాటర్తో చేసిన ఆత్మ పరిశుద్ధం అవుతుంది. లోపల ఈర్ష్య, అసూయ, రాగ ద్వేషాలు అనేటటువంటివి పోతాయి. అందుకోసం శుద్ధి అన్నారు. ఎందువలన బ్రహ్మదేవుడు సృష్టి మొదలుపెట్టిన రోజు అది. ఇకపోతే క్లీనింగ్. ఈ క్లీనింగ్ అనేటటువంటిది మనము ఏ ముహూర్తాలు, నువ్వు అడిగింది చాలా కరెక్ట్. ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. మొన్న ఇండియా అమృత గడియల్లో గేమ్ ఆడింది. అందుకే T20 వరల్డ్ కప్ అనేటటువంటిది వాళ్ళు మనకి ఇచ్చేశారు. మనకు అవకాశం రాకపోయినా కొట్టుకోండి బాబు బ్యాటింగ్ అని విజృంభించారు మన వాళ్ళు. ఎందువలన? అమృత గడియల్లో మనం ఈ ఉగాది రోజున అభిజిత్ లగ్నంలో మొదలు పెట్టాలమ్మా ఇల్లు తొడ్డం. ప్రతిరోజు అభిజిత్ లగ్నం 2 గంటలు ఉంటుంది ప్రతి లగ్నం లాగా. కొన్ని ఒక రోజున ఎక్స్టెన్షన్ తక్కువలు ఉంటే 15 నిమిషాలు, పావు గంట అలాగా ఏదోలాగా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అలాగే అమృత గడియల్లో మొదలు పెట్టాలి ఇల్లు శుభ్రం అనేటటువంటిది. మన వాళ్ళు మామూలుగా సంక్రాంతి పండుగ వస్తుందంటే వారం రోజుల ముందు నుంచి మొదలు పెడతాం. ఉగాది రోజున వారం ముందు అయిపోయింది, అలవాటు అయిపోయింది. సరే, ఈ రోజున శుభ్రంగా ఆ ముందు రోజు కానీ మనం ఎన్ని రోజులు అనంటే దేవుడికి అది ఎంతమ్మా, అసలు ఫస్ట్ దేవుడికి అది క్లీన్ చేయాలి. ఒక్కొక్కటి 4 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, విల్లా అంటున్నారు. 5 బెడ్రూమ్, ఇప్పుడు 5 బెడ్రూమ్ కూడా వస్తుంది. దేవుడికి మాత్రం చిన్నదే. 5 బెడ్రూమ్ అయినా దేవుడి గది చిన్నదే కదా. దేవుడి గది క్లీన్ చేయడానికి ఎంతసేపు పడుతుందమ్మా? ఒక అరగంటలో క్లీన్ చేసేయచ్చు. ఈ ఇల్లు క్లీన్ చేయడానికి పని మనుషులని పట్టుకుంటున్నారు. మనం ఏం క్లీన్ చేయట్లేదు కదా. వాళ్ళ కన్వీనియంట్ టైంలో రావాలా, లేకపోతే పని మనిషి ఎగ్గొట్టేస్తుంది. ఉగాది పండుగ పోయా, పని మనిషి పోయా, కొత్త పని మనిషి దొరకదు సిటీల్లో. సో పని మనిషి గారి యొక్క టైంను బట్టి మనము వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ని బట్టి మనం ముహూర్తం పెట్టుకోవాలి. అంతేగాని పంతులు గారు పెట్టి ముహూర్తాలు, అమృత గడియలు, అభిజిత్ లగ్నాలు పెడితే రావమ్మా. కాబట్టి ఒక వారం రోజుల ముందు నుంచి మనం పని మనిషిని మనము కాకాపట్టాలి. ఆ మేడమ్స్ని, ఆ సార్లని చేత చేయించుకోవాలి. దిస్ ద ఫస్ట్ స్టెప్. ఇకపోతే సెకండ్, మామిడాకులు కంపల్సరీ కట్టాలి. షడ్రుచులు నువ్వు అన్నట్టుగా వేపాకులు, అమ్మగారు వేపాకులు అనేటటువంటిది మనం వేప పువ్వు షడ్రుచులు. జీవితంలో ఎప్పుడు సుఖాలు ఏమిటో బోరు కొడుతుంది. దేవతలు ఎప్పుడు కూడా సోమరసం, ఈ విస్కీ బ్రాంతి అనుకుంటున్నారు. ఏమండి దేవతలే తాగేస్తున్నారండి. ఒరే పిచ్చి విధవల్లారా. ఇప్పుడు మనం తాగేది బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినాయి. ఆ ఫ్లేవర్తో మనం తయారు చేస్తున్నాం ఫ్యాక్టరీస్లో. ఇదిను దేవతలు తాగేది రెండు ఒకటి కాదమ్మా. అది సోమరసం, అమృతము. కుండలిని శక్తి జాగృతమైనప్పుడు సహస్రార చక్రం నుంచి మనకు ఒక్కొక్క బిందువు మనకు పడుతుంది. ఆ రసాన్ని వాళ్ళు అమృత సాధన చేస్తూ నిత్యం శివుడికి పని పట్టలేదా? నిత్యం ధ్యానంలో రామా 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 అంటూ ఆయన చేస్తాడు. రాముడేమో శివ 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 అంటూ కృష్ణుడు చేస్తాడు. ఎందుకని? ధ్యానముద్రలు ఎందుకుంటారు? ఆ అమృతాన్ని ఆస్వాదిస్తారు. ఇక చిన్న సైజు దేవతలు, డెమిగాడ్స్ అంటాం. ఇంద్రుడు, వీళ్ళు రంభావృషి మేనక నాట్యాలు చేస్తుంటే
అదేదో సినిమాల్లో చూపిస్తాడు 'ఎన్టీ రామారావు' సినిమాల్లాగా ఏదో తాగుతున్నట్టుగా. అది కాదు. కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున ఆ సోమరసం ఎలాగైతే అమృతం వాళ్ళు అనేది సేవిస్తున్నారో, ఆ యుగాది రోజున మనము ఈ షడ్రుచులు తీసుకుంటాం. ఎందుకు? దేవతలకు బోర్ కొడద్దట. తాగి, తాగి, తాగి రోజు డైలీ చావు లేదు. వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. అయ్యా! మానవ జన్మ మాకివ్వండి. మాకు బోర్ కొడుతుంది. మరణం లేదు. దుఃఖము లేదు. నిత్యం బ్రహ్మానందం, బ్రహ్మానందంలో ఉన్నాం. మాకివ్వండి అని అడుగుతారట దేవతలు. ఇది సత్యం ఇది. మనకేమో ఇచ్చిన బాడీ మనకిస్తే దాన్ని మనం ఉపయోగించుకోకుండా మనం ఏం చేస్తున్నామో మన ఇష్టం వచ్చినట్టు అనుసారం దైవనామ సంకీర్తనం కోసము పేద ప్రజల యొక్క అనాథ పిల్లలు, పేదలు, తర్వాత పండిత పూజ, సాధువులు, వికలాంగులకి సేవ చేయడం కోసమే ఈ బాడీ ఇచ్చాడు. పరోపకారం ఇదం శరీరం. ఇదం శరీరం ఖలు ధర్మ సాధనం. ఏవి చేయాలో అవి చేయకుండా ఈటింగ్ అండ్ మీటింగ్ చేస్తాం. సో ఇవన్నీ మానేయమనడానికి ఈ ఆలోచన, ఆ చెత్త ఆలోచనలు తీసి అవతల పడేసేయి. అట్లీస్ట్ ఫ్రెష్ జీవితం, కొత్త జీవితం స్టార్ట్ చేయడం అని చెప్పడమే ఉగాది పండుగ యొక్క అర్థం, పరమార్థం. అంతేగాని రోజు దులిపేసుకోవడం దుమ్ములు తర్వాత రోజు చేస్తున్నాం, ఆ ప్రతి పండగకి చేస్తాం. దెన్ వాట్ ఈస్ దేర్ ద ఇంపార్టెన్స్ ఇన్ దిస్ ఉగాది ఫెస్టివల్ దులుపుకోవడంలో? కాబట్టి మనం చీపురుతో, కొండ చీపురుతో, తర్వాత ఈ యొక్క ప్లాస్టిక్ అన్నీ అలౌడ్, అన్నిటితో దులుపుకోవచ్చమ్మా. నెక్స్ట్ మనము షడ్రుచులు. శనీశ్వరుడికి చేదు. వేప పువ్వు ఎందుకు తినాలి? జీవితంలో చేదు కూడా కావాలి. భార్య భర్తను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాకే భార్య భర్త ఓకే ఓకే అయ్యారు. మరి భార్య సుఖాన్ని ఇవ్వడమే కాదు, 498 కేసు పెట్టి వరకట్న వేధింపుల కేసు, ఇలా రకరకాల సెక్షన్స్ పెట్టి గృహహింస నిర్బంధనాన్ని కేసు పెడితే బాధపడతారు. మా ఆవిడ నన్ను కేసులు పెట్టేసిందని. మరి భార్య సుఖాన్ని ఇచ్చినప్పుడు కష్టాన్ని కూడా ఇస్తుందిరా, వెళ్ళాలి, కోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ? అదే చెప్తున్నా, చేదు. కష్టం వచ్చినప్పుడు, ఏ కష్టమైనా, డబ్బులు క్యాష్ వచ్చినప్పుడు ఐఎమ్ హ్యాపీ, ఇన్కమ్ పెంచినప్పుడు అని అంటారు. మరి అప్పులు వచ్చినప్పుడు నువ్వు అప్పులు ఊరికనే ఏమన్నా ఎవరికైనా అనాథ పిల్లలకి ఇచ్చావా? సాధువులకి ఇచ్చారా? వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ పెట్టుకుంటారు. సో ఇంకా దానికి పర్సనల్ కోసం ఖర్చు పెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అప్పులు వచ్చినా బాధపడకూడదని శనీశ్వరుడు మనకు చెప్పడం. వేప పువ్వు చేదు. కష్టము సుఖము రెండు ఉండాలా. పులుపు శుక్రాచార్యుల వారు. ఆ శుక్రాచార్యుల వారు సాక్షాత్తు ఎవరైనా రాక్షసులకే గురువు, దేవతల గురువు అయినటువంటి బృహస్పతికే గురువు. ఈ చాలా మందికి తెలియదు ఏంటంటే, మేము చింతపండు తినమండి, షుగర్ డాక్టర్ చెప్పాడండి, చింతపండు తినొద్దన్నారండి మనకి అని అంటారు. శుక్రాచార్యుడి యొక్క పులుపు తినకపోతే ఉగాది రోజున అసలు డబ్బు రాదు. పెళ్ళం రివర్స్ అయిపోద్ది, అత్తగారు రివర్స్ అయిపోద్ది. అష్టమ శుక్రుడు అంటే అదే అర్థం. అష్టమ శుక్రుడు అత్తగారు, స్త్రీలంతా రివర్స్ అయిపోతారు. కాబట్టి పులుపు అందుకని తినాలి. ధనం, ఇల్లు, గృహం, వాహన యోగం ఇవన్నీ రావాలంటే వేప పువ్వు తినాలి, ఈ యొక్క పులుపు తినాలి. తర్వాత బెల్లం, గురుడి యొక్క ఇది. తర్వాత అల్లం వేస్తామా అమ్మ షడ్రుచుల్లో? వెయ్యాలి. ఎందువలన? తల్లి అల్లం, బెల్లం. పెళ్ళైన తర్వాత ఎవరు డిఫైన్ చేశారు ఇవన్నీ? మామిడికాయ వేస్తాం పులుపు. మరి చింతపండు ఎందుకమ్మా? సబ్స్టిట్యూట్ అంటారు దీన్ని. ఆ మామిడికాయ అవి పిందెలు వగరు, మామిడికాయ పులుపు, చింతపండు పులుపు, మామిడికాయ వగరు వగరా కాదా? అంటే మామిడికాయ తీపి. అది పెద్దగా సైజు పెరిగిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న లేత మామిడికాయలు కదా గురుజీ. అది తప్పకుండా అన్ని తీసుకోవచ్చు. సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా ఒక్క తల్లి తప్ప మిగతా అన్ని బెల్లంగా భావిస్తాం, ఒక తల్లే. కాబట్టి నా మాతుహు పరదైవతం అన్నారు. ఆ ఉగాది రోజున చేయాల్సింది చేయాలా. తమ తల్లి పాదాలకు నమస్కారం పెట్టాలా. భయపడుతుంది తల్లి, వెళ్ళి నమస్కారం పెడితే తల్లిదండ్రులు పెడితే ఏమిట్రా బాబు సినిమాల్లో పెడుతున్నాం అని. కాబట్టి భర్త భార్యకు దండం పెట్టాలి. ఇవి చేయాల్సింది, దులుపుకోవడం కాదు. ఆ విధంగా ఈ యొక్క నవగ్రహాలు చేసిన తర్వాత తల్లి మొదటి గురువు, తండ్రి మొదటి సెకండ్ గురువు, తల్లిదండ్రుల పాద నమస్కారం చేసిన తర్వాత మూడవది నీకు విద్య నేర్పినటువంటి మాస్టర్లు, నీ పురోహితుడు, నీ ఇంటికి ఎప్పుడు క్షేమం కోరే పురోహితుడు, వీళ్ళకి కిలోం పావు, శని బాగోకపోతే ఏం చెప్తాం, కిలోం పావు నల్ల నువ్వుల్ని దానం చేయండి, ఒక నల్ల గుడ్డనిమ్మండి అంటే జాకెట్ మొక్కిస్తారు. సరిపడిన అది కూడా వాళ్ళ భార్యకి, పంతులు గారి భార్యకి సరిపోదు. ఆ రకంగా ఏంటంటే ఇచ్చేస్తే దక్షిణ కూడా 100 రూపాయలు.
అయ్యా బాబోయ్! ఇంతకంటే ఎక్కువ ఇచ్చేస్తే పెద్ద బిల్డింగ్ కట్టేస్తారు పంతులు గారు బాగుపడిపోతారని. రూ. 100, రూ. 50, రూ. 10 ఇచ్చే మహానుభావులు కూడా ఉన్నారు. అప్పుడు గురువు యొక్క ఆశీర్వాదం రాదు. హ్మ్. నేను కూడా ఓసారి గర్భాధాన ముహూర్తం పెట్టడానికి వెళ్ళాను. పెళ్లి వేరే పంతులు గారు చేశారు. గర్భాధాన ముహూర్తానికి వెళ్తే ఇదిగో హ్మ్. రూ. 100 ఇచ్చేయండి పంతులు గారికి అన్నారు. హ్మ్. రూ. 100 ఇస్తున్నాడు. ఇదిగో హ్మ్. నేను నీకు ఆశీర్వాదం ఇవ్వను. ఇదిగో విన్నావమ్మా? విన్నా. నేను నీకు ఆశీర్వాదం ఇవ్వను. ఇదిగో నీ రూ. 100 నువ్వు తీసేసుకో అన్నాను. అడిగిపోయాడు వాడు. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ ద బ్రాహ్మిన్. హ్మ్. పండితుడి యొక్క గౌరవం. వాడు నోరు మూసుకొని 500 ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు మరి అప్పుడు? కానీ అట్లా డిమాండ్ చేయొద్దు. డిమాండ్ ఏంటి? పురోహితుడు అంటే గురువు రూ. 100 ఇస్తాడా వాడు గర్భధాన ముహూర్తం? మీకేమో 52 వంటకాలు పెడుతున్నాడు పెళ్లిలో. 52 మటన్, చికెన్, బిర్యానీ, 52 శాకాహారి ఇవి. కళ్యాణ మండపానికి 5 లక్షలు. అన్నీ చేస్తావు. పురోహితుడికి పాపం పెళ్లి చేసిన పురోహితుడికి రూ. 100 ఇస్తావు. 1000 ఇవ్వడానికి ఏడుస్తావు. ఈ విధమైనటువంటి స్ట్రాటజీ చట్ట ఆలోచనలు మార్చమనడమే ఇది. కాబట్టి ఆ రోజున ఏం చేయాలంటే చక్కగా హ్మ్. ఒక బస్తా నవగ్రహాలకు సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి కదా ధాన్యాలు, అపరాలు, బొబ్బర్లు గాని, మినుములు గాని, మొత్తం 9 రకాల గోధుమలు గాని ఏదో ఒక బస్తా పురోహితుడికి ఇవ్వాలి. 5,000 అనేటువంటి ప్రతివాడు నా జీతం పెరగాలంటాడు. పురోహితుడి జీతం ఏం పెరుగుద్ది? పేద పురోహితులు చెప్తున్నాను. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా ఒక దేవాలయాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అడగలేరు మొహమాటం పాపం. వాళ్ళకి ఒక 5,000 ఉగాది రోజున మినిమం ఇవ్వాలి. ఈ రకంగా చేసుకుంటే ఉంటదమ్మా నవగ్రహాలు ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. నువ్వు జనరల్‌గా చూడండి చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున టాప్ ధనవంతులుగా అయిపోయారు. కేవలం ఈ దాన ధర్మాలే మనల్ని రక్షిస్తాయి. ఉగాది రోజున శుభ్రంగా ఈ రకంగా చేసుకొని దులుపుకోవడం అనేటటువంటిది ఈ యొక్క అమృత గడియలు మంచిగా చూసుకొని ఒక రోజు ముందో 2 రోజుల ముందో చూసుకొని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఉగాది రోజుకల్లా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. అప్పుడు దులపడం స్టార్ట్ చేయకూడదు ఆ పండగ రోజున. ఎవ్రీథింగ్ సెట్ రైట్. గురువారం వచ్చినట్టుంది పండగ. వస్తే ఏమైంది? గురుడికి భయం బాధపడకు. బుధవారం చెయ్యొచ్చా? మళ్ళీ మంగళవారం చేయకూడదంటారు. సోమవారం చెప్తాను. చేయొచ్చా? అసలు బుధుడు అంటే ఎవరో తెలుసా? తిథి, వార, నక్షత్రాలు ఏవి అనుకూలంగా లేకపోయినా చేయగలిగేటటువంటి రోజు బుధవారమే. సౌమ్యవారం అంటాం దాన్ని. బుధుడికి ఈ రోజు చేయొచ్చు, ఈ రోజు చేయకూడదని లేదు. ఏ రోజు ఆ రోజు అష్టమి తిథి అనుకోండి, అయినా బుధవారం వచ్చిందనుకో తిథితో సంబంధం లేదు, బుధవారం చేసేయచ్చు. ఆ విధంగా తిథి, వార, నక్షత్రం అనుకూలంగా లేదనుకోండి, పొంతన కుదరలేదనుకోండి, అయినా బుధవారం చేసేది ఇది శాస్త్రం చెప్పేది. అందుకే బుధుడిని ఏమంటాం మనము? బుధుడు సర్వశుభుడు అంటాం. కాబట్టి ఈ రకంగా చేసుకోవాలి. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to